హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా గ్రాండ్ డిజైన్ సింపుల్గా చేద్దామండి. ఇది ఇంతవరకు అయితే మనం చేయలేదులే, కానీ మోడల్లో మాత్రం కొంచెం అలానే అటు ఇటుగా ఉంటుంది, కానీ డిజైన్ వచ్చే చాలా బాగుంటుందండి. దీనికి నేను ఇలా మెటీరియల్ అయితే ఇవి యూజ్ చేశాను. వీటితో పాటు ఈ లీఫ్స్ ఇంకా గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేసుకున్నాను. ఓకేనా, వీటితోటి మనం ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. ముందుగా మనము కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా, అయిపోయిన తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని దీంతో పాటు ఈ టాజల్ కూడా తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పైకి ఇలా కట్టేయండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇంత గ్యాప్ తోటి పైన కట్టేయండి. ఓకేనా, ఇలా ముడేసేసుకోండి. ఇక్కడ ముడేసుకున్న తర్వాత ఒక స్మాల్ బీడు లీఫ్, ఇంకొక స్మాల్ బీడు, ఇలా 3 తీసుకోండి. 3 తీసుకొని దీనిని కూడా ఇలా ఎంతవరకు వస్తుందో చూసి అంతవరకు ముడేసేసుకోండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని టాజల్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత మనం కొంచెం పైకి పెట్టేసి ముడేసేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ బీడ్, లీఫ్, బీడ్, ఇలా 3 తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే మధ్యలో ఇలా కట్టేసేయండి. ఇంకా లాక్ తీసేసేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈసారి టాజల్ మారుద్దాము. వేరే కలర్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇక్కడ ముడేసేయండి. ఆ తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి, లీఫ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి. ఓకేనా, ఇలా తీసుకొని పైకి కుచ్చేసి లాక్ చేసేయండి. అంతే, ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్ళడమే అండి. ఈజీ డిజైనే, సింపుల్గా చేయడము, తొందరగా అయిపోతుంది. ఫాస్ట్ మేకింగ్ అన్నమాట, ఈజీ మెథడ్. ఓకేనా, ఇంకా న్యూ డిజైన్ కూడా ఇలా చేసుకుంటే మనకి టాజిల్ ఇది పళ్ళుకి గ్యాప్ అనేది లేకుండా దగ్గరగా ఉంటున్నాయి. టాజిల్ కూడా మనం 1 ఇంచ్కి ఒకటి వచ్చేటట్లుగా కట్టాము. దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకి డిజైన్ మంచిగా కనబడుతుంది. పళ్ళు ఖాళీగా ఉంటే ఏంటంటే దూరంగా కట్టాము అన్నట్టు ఉంటుందన్నమాట. అదే పళ్ళు ఖాళీగా లేకుండా మనం ఇలా బీడ్స్ తోటి చేసేసామనుకోండి, మనం మళ్ళీ ముడి వేసి కట్ చేసి మళ్ళీ ముడేసి కట్ చేసి ఇలా చేస్తూ పోయేదానికంటే కూడా అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటే బెటరు. అంటే ఫాస్ట్గా చేసేసుకోవాలి అని అంటే. ఓకేనా, మనం ఇక్కడ ఎలాగో ముడి వేసేస్తున్నాం కదా, ఇంకా మనకి అది శారీకి ఒక దగ్గర తెగిపోతే మొత్తం ఊడిపోతుంది అన్న బాధ కూడా ఉండదన్నమాట. అలా ఏమీ అవ్వదు, మనం ఎక్కువ థ్రెడ్డే తీసుకుంటున్నాం కాబట్టి అలా జరగదు. ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే, ఊడిపోతుందేమో అన్న అనుమానం ఉంటే ఇలా చేసేసుకుంటే మీకు ఆ అనుమానం కూడా ఉండదండి. ఓకేనా, ఇప్పుడు ఇలా కుచ్చుతున్నాం కదా, మామూలుగా అయితే లాక్ చేసేస్తాం. అలా కాకుండా ఇలా ఒక మెలక వేసేసి ఇలా నీడిల్ తీసేయమంటే ముడి పడిపోతుంది. ఇంకా ముడైతే ఊడేది కాదు కదా. ఓకేనా, అదనమాట. ఇంకా ఇట్లా 2 టాజిల్స్ తోటి కంటిన్యూ చేసుకోవడమే డిజైను. ఈజీగా ఉంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే కొంచెం ఈజీ ప్రాసెస్లోని ఫాస్ట్ మేకింగ్ మెథడ్లోని అయిపోవాలి అని అంటే ఇలాంటి డిజైన్స్ చూస్ చేసుకుంటే బెటరు. అలాగే మేకింగ్ మెథడ్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే అండి, మరి ఇది ఇవాల్టి నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉంది చెప్పండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా.
ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా అదేంటది బెల్ అయితే కొట్టండి. దాని తర్వాత ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. అప్పుడే మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. ఓకేనా, ఇలాంటి ఈజీగా చేసుకునే డిజైన్స్ ఇంకొన్ని చేసుకున్నాము డైలీ. ఓకేనా, దానికి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే. చూసారుగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, త్వరగా చేసేసుకోవచ్చు. ముడి కూడా ఇక్కడ వేసేసుకుందాము. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఒకసారి ముడేసేయండి. మళ్ళీ ఇంకొకసారి ముడేసి ఇలా బీడ్ లోపల నుంచి తీసి ఇంకా టాజల్ లోపల నుంచి కూడా కిందకి కూర్చోండి. కిందకి కూర్చేసి లాగితే ఇలా వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ కూడా అంతే అండి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఎలా అంటే ఇక్కడ కుడతాం కదా, అడుగు నుంచి తీసి ఒకసారి ఇలా ముడేసుకోండి. ఓకేనా, ముడేసుకున్న తర్వాత అంతే, ఇంకా అక్కడ ముడేసేసుకుంటే మనకి కనపడదు కూడా, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. అమ్మా బాగుంది నాన్న. మా బాబండి అట్టపెట్టె తీసుకొనేమో చేసుకుంటాడు. చూపించారా పప్పి? అయిపోయిందా నీ క్రాఫ్ట్? అవలేదా? ఇంకా అయిపోలేదు అంటండి. ఏంటిగా కొంచెం చిన్నగా ఉంది కదా, ఒకటే అజలు పెట్టేద్దాం. కాస్త ఇరుకయిందిలే కానీ
మళ్ళీ అట్లా వదిలేస్తే బాగుండదు కదా, అందుకోసం. ఓకే, సరిపోతుందిలే. డిజైన్ చూపిస్తా. టైం అయిపోయింది. ఇలా ఉందండి డిజైన్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకొకటి వచ్చి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.